దేశవ్యాప్తంగా నిర్వహించిన సార్వత్రిక సమ్మె పుత్తూరులో విజయవంతమైంది. సమ్మెలో భాగంగా కార్మికులను ఉద్దేశించి సిపిఐ నాయకులు బండి చలపతి మాట్లాడారు. పుత్తూరులోని ఎల్ఐసి కార్యాలయం ముందు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన అనంతరం ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహంకి పూలమాలలు వేయడం జరిగింది. విజయవంతం చేస్తా ఉన్నాం. ప్రధానంగా 2019లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ఉన్న కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తాం, కార్మికుల చట్టాన్ని క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పిన తర్వాత ఈరోజు కార్మికుల పట్టకూడదు. ఈరోజు ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్, అదేవిధంగా ఆటో, హమాలి, అదేవిధంగా అనేక రకాల కార్మికుల యొక్క జీవితాల మీద పట్టగొడుతూ వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీద తీసుకొస్తూ ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులు అండగా ఉండాలని చెప్పి ఈరోజు వారి కుటుంబాన్ని రోడ్డు మీద తీసుకొస్తా ఉంది. అందుకే కార్మిక సంఘాలుగా ఈరోజు కార్మికులకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి ఈరోజు డీజిల్, పెట్రోల్, అదేవిధంగా నిత్యావసర వస్తువులు, కరెంటు బిల్లులు, బస్ ఛార్జీలు, గ్యాస్ ధరలు అన్ని పెరిగిపోతూ ఉన్నాయి. కానీ కార్మికుల యొక్క జీవితాలు మాత్రం ఇంకా పెరగలేదు. కేవలం 10,000కు, 12,000కు, 18,000కు పనిచేస్తా ఉన్నాం. ఈరోజు కార్పొరేట్ శిక్షలు మొత్తం ఈరోజు రైల్వేలు కానీ, విమానాశ్రయాలు కానీ, బ్యాంకులు కానీ, ప్రభుత్వ రంగ సమస్యలు నరేంద్ర మోడీ ప్రభుత్వం అంబానీకి, ఆదానికి, కార్పొరేట్ శక్తులకు ఈరోజు అమ్మేస్తా ఉంది. ఒకవైపు విశాఖపట్నంలో కార్మికుల పరిశ్రమ ఈరోజు ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. కొన్ని లక్షల మందికి ప్రత్యక్షంగా, కొన్ని లక్షల మంది ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉంది. ఆ యొక్క పరిశ్రమలు మూసివేస్తే ఈరోజు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా రోడ్ల మీద పడతా ఉన్నాయి. ఇంకా ఆశా వాళ్ళు ఉన్నారు, అంగన్వాడీ ఉన్నారు. ఈరోజు మనకి ఇచ్చిన 10,000, 15,000 ఎక్కడికి సరిపోతా ఉంది. మీరు వెళ్ళాలన్నా, లేకపోతే ఇక్కడి నుంచి మూడో ప్రాంతాలకు వెళ్ళాలంటే కనీస ఛార్జీలు కూడా వచ్చే పరిస్థితి ఈరోజు ఆస్కాలకి, అంగన్వాడికి లేదు. మరోవైపు 1995లో గ్రామీణ ప్రాంతాల్లో కూలి పని చేసే వాళ్ళకి ఎండాకాలంలో 100 రోజులు గ్రామీణ ఉపాధి హామీ పథకం కావాలని చెప్పి ఆనాడు కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే 100 రోజుల పరిమితాలు తీసుకొచ్చాడు. పేదవాళ్ళు పొద్దుని పట్టగడుతూ పేదవాళ్ళు ఈ దేశంలో ఉండవని చెప్పి ఈరోజు గొప్పగా చెప్తున్నారు. 125 రోజులు తీసుకొచ్చారని చెప్తున్నారు. అయ్యా, గతంలో కేంద్ర ప్రభుత్వం ఈ హామీకి 90% విధించేది, రాష్ట్ర ప్రభుత్వం 10% మాత్రమే ఇచ్చారు. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం 60% ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 40% ఈరోజు ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేస్తున్నారు.